పేరు జాన్గాడ్ అంట. ఏం పేరు? జాన్గాడ్ అంట. తల్లిదండ్రులు ఎవరు లేరంట, అనాథ, అడుక్కొని తినడంట. కానీ మంచి భక్తిపరుడు అంట, యేసుప్రభు నమ్ముకున్నంట. మధ్యాహ్నం 1 గంటకు చర్చిలకు వచ్చి యేసుప్రభు నూకి పిలిచేదంట. యేసు యేసు నేను నీ జన్నొచ్చా, యేసు నేను నీ జన్నొచ్చా అని యేసుప్రభు నూకి పిలిచేదంట. పిలుస్తుంటే ఆ చర్చి పాస్టర్ గారికి నా డౌట్ వచ్చిందట. ఏమరా జాన్గా ఏమో రోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చావు, నువ్వు పిలిచిపోతున్నావు ఏందిరా అంటే, నేనెవరిని పిలిచిపోవడం ఏంది, నేను యేసుప్రభుతో మాట్లాడిపోతున్నా అని చెప్పిండంట. ఈడు పిచ్చోడు అని పిచ్చి అని జాన్గాన్ని వదిలిపెట్టినంట. జాన్గానికి టైఫాయిడ్ జ్వరం వచ్చిందంట. టైఫాయిడ్ జ్వరం వస్తే ఎవరో తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో చేరిక చేసిర్రంట. గవర్నమెంట్ హాస్పిటల్ చేరిక చేస్తే ఆ గవర్నమెంట్లు ఇచ్చిన పాలు డబ్బరెట్ట తిని వాళ్ళు ఏడ్చుకుని వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ వేసుకొని రోజు దినదినం మంచిగా అవుతా కోలుకుంటా ఉండంట. పక్క బెడ్ల దగ్గరికి, పక్క పేషెంట్ల దగ్గరికి చుట్టాలు, బంధువులు, స్నేహితులు, పండ్లు, ఫలాలు, కొత్త మెడిసిన్ తీసుకొని వస్తుర్రంట. పక్క పేషెంట్లు ఏమో దగ్గరికి అవుతా ఉర్రంట. జాన్గాడేమో మంచిగా అవుతా ఉండంట. పక్క పేషెంట్ ఏమో దగ్గరికి అవుతా ఉర్రంట. జాన్గాడేమో మంచిగా అవుతా ఉండంట. పక్క పేషెంట్లు పట్టలేక జాన్గాడు అడిగిండంట, ఏమ్రా జాన్గా మా దగ్గరికి ఇంతమంది వచ్చిపోతుర్రు, ఇన్ని పండ్లు తింటున్నాము, కొత్త మెడిసిన్ వేసుకుంటున్నాము, నీ దగ్గరికి ఎవడు వస్తలేడు, అయినా నువ్వు మంచిగా అవుతున్నావు ఏందిరా అంటే, జాన్గాడు అన్నాడంట నా దగ్గరికి ఎవడు రాకపోవడం ఏంది, నా దగ్గరికి నా దేవుడే వచ్చిపోతున్నా అని చెప్పిండంట. మధ్యాహ్నం 1 గంటకు హాస్పిటల్కి జాన్గాని మంచం దగ్గరికి యేసుప్రభు వచ్చి ఇట్లా అంటుండంట. మధ్యాహ్నం 1 గంటకు హాస్పిటల్కు జాన్గాని మంచం దగ్గరికి వచ్చి యేసుప్రభు ఇట్లా అంటుండంట, జాను నిన్ను వేసినొచ్చా, నిన్ను వేసినొచ్చా. జాన్గాడు ఏడికి పోయి పిలిచిండు, ఇప్పుడు ఏసై ఏడికి వచ్చిండు, రాడా నీ హృదయం బాగుంటే వస్తాడు. హృదయంలో కార్తీక దీపం ఉంటే రాడు, హృదయంలో మనసు మందారం ఉంటే రాడు, హృదయంలో బీడి ఉంటే రాడు, హృదయంలో గుట్కా ఉంటే రాడు, వస్తాడా? నీ హృదయం, మనమే ఆయనకు మందిరం, మనమే ఆయనకు మందసం. ఈ మందిరం మంచిగుంటే మన దేవుడు మన హృదయంలోకి వస్తాడు. దేవునికి స్తోత్రం. అక్క, మనమే ఆయనకు మందిరం, మనమే 2 కోట్ల రూపాయలు పెట్టి చర్చి కట్టినా చర్చిలో దేవుడు ఉండాడు. అట్లాని చర్చిని తప్పుపట్టొద్దు. చర్చిలో దేవుని సన్నిధి ఉంటుంది. చర్చి మూస్తుంది, తెరుచుకుంటే అర్థమైందమ్మా? తాళం వేస్తే మనం తెరిచినప్పుడు తెరుచుకుంటుంది, మూసినప్పుడు మూసుకుంటుంది. అట్లని చర్చిని తప్పుపట్టొద్దు. దానికన్నా ముఖ్యము ఏ మందిరం? మనమే ఆయనకు మందిరం. ఈ మందిరం మంచిగుంటే వస్తాడు. ఈ మందిరంలో చెడ్డ అలవాట్లుంటే, బూతులుంటే, అక్ర సంబంధం ఉంటే రానే. ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకెళ్ళిపోదాము. కట్టే కొట్టే అన్నట్టుగా నేను 10:30 వదిలిపెట్టడానికి ప్రయత్నం చేస్తా. గంటన్నర నాకు 9 గంటలకు ఇచ్చారు. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయం 23వ వాక్యము 23 నుంచి 28 వరకు చదివిపెట్టండి తల్లి. మైక్ తీసుకోండి. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము 23వ వాక్యము 23 నుంచి 28 వరకు చదవండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పూదినలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చెయ్యవలసి